హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఆర్మీ లైఫ్. అందరూ ఎలాగున్నారండి ఫ్రెండ్స్? ఇవాళ మన ఛానల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు అందరికీ నచ్చే రెసిపీ అయితే చేయబోతున్నామండి. అదేంటో అనుకుంటున్నారా? జున్ను అండి. మీలో జున్ను అంటే ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి. లేట్ చేయకుండా జున్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. మనం జున్ను పాలు ఏ క్వాంటిటీలో తీసుకుంటామో అదే క్వాంటిటీలో నార్మల్ పాలు కూడా తీసుకోవాలండి. ఇవి కాచి చల్లార్చినవి కావండి, పచ్చిపాలే తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాను. అదేంటో తర్వాత చెప్తానండి. ఇప్పుడు ఇందులో మన రుచికి సరిపడా బెల్లం, అలానే కొంచెం మిరియాల పొడి, అలానే యాలకుల పొడి వేసి బెల్లం కరిగేంత వరకు బాగా మిక్స్ చేయాలండి. ఫ్రెండ్స్, నా చిన్నప్పుడు మా అమ్మ నా కోసం జున్ను పాలు దాచి మరీ జున్ను అయితే ప్రిపేర్ చేసేదండి. నాకు జున్ను అయితే అంత ఇష్టము. జున్ను టేస్ట్కే కాకుండా హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇందులో రిచ్ ప్రోటీన్స్ ఉంటాయండి. చిన్నపిల్లలు గ్రోత్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతాయి. ఇందులో కాల్షియం కూడా ఎక్కువగా ఉండటం వలన బోన్స్ అలాగే టీత్ బలంగా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. ఇలా మిక్స్ చేసిన జున్ను పాలని ఒక పెద్ద గిన్నెలో వాటర్ వేసి అందులో ఒక స్టాండ్ పెట్టి ఆ స్టాండ్ మీద మనం జున్ను పాల మిశ్రమాన్ని పెట్టి స్టీమ్ కుక్ అయితే చేసుకోవాలండి. ఇలా మూత పెట్టాలి. పైన ఒకటి లోపల ఒకటి 2 మూతలు అయితే పెట్టాలండి. ఇలా 20 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి. 20 మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి. ఇప్పుడు మనం జున్ను కుక్ అయిందా లేదా అని తెలుసుకోవాలంటే ఒక చాకు తీసుకొని మనం ఈ జున్నులో గుచ్చితే జున్నుకి అస్సలు పాలు అనేవి అంటకూడదండి. చూసారా, నీట్గా వచ్చింది, అసలు పాలు అనేది అంటలేదు. ఇప్పుడు జున్ను పర్ఫెక్ట్గా కుక్ అయినట్టండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ జున్నును నైట్ అంతా అలానే ఉంచేయండి. నైట్ అంతా అలా ఉంచడం వలన జున్ను బాగా సెట్ అవుతుంది, పర్ఫెక్ట్గా అవుతుందన్నమాట. నేను ఇక్కడ ఆవు పాలు వేసి చేశానండి, అందువలన కాస్త లూజ్గా అనిపించింది. అదే నేను చేసిన మిస్టేక్. అదే మీరు గేదె పాలతో చేస్తే పర్ఫెక్ట్గా గట్టిగా కేక్లా అయితే వస్తుందండి. జున్ను అయితే ఎంత బాగుందో కదా, చాలా యమ్మీగా అయితే వచ్చిందండి జున్ను అయితే. ఇంతకీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేసేయండి. ఇంకా ఈ వీడియో మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ చేయండి. బాయ్ బాయ్.